ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని దోచుకున్నారని నెల్లిమర్ల కూటమి అభ్యర్థి నాగమాధవి ఆరోపించారు. నెల్లిమర్ల ఎమ్మెల్యే ప్రజలను దోపిడీ చేశారని అన్నారు. జగన్ ప్రభుత్వం మళ్లీ వస్తే రాష్ట్రం అంధకారంలోకి వెళుతుందని చెప్పారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే గ్రామాల్లోని సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని తెలిపారు. ప్రతి ఇంటికి కుళాయి నీరు వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పూసపాటి రేగ, చౌడువాడ, తిప్పలవలస, వెల్దూరు, చింతపల్లి గ్రామాల్లో నాగమాధవి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మరికొద్ది సేపట్లో అందరూ ముగింపు అయిన తర్వాత ఆ వేప చెట్టు కింద మన వేపం నాగమ్మ గారు మీ కాళ్ళ పరిస్థితుల ప్రధానిక వెలుగురు పంచాయతీ ప్రజలను ఉద్దేశించి బ్యాలెట్ నెంబర్ 10 అలాగే గత 5 ఏళ్లలో మన సోదరులిద్దరూ చెప్పినట్టుగా మత్స్యకారులు చాలా నష్టపోయారు. మత్స్యకారులను అసలు పట్టించుకోకుండా ఒక ఓటు బ్యాంకులో మాత్రమే చూస్తూ ఎలక్షన్లు ఇప్పుడు వచ్చి అరాకొరా పడేసి ఓట్లు వేయించుకొని వెళ్ళిపోతున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే బొడికొండ అప్పలనాయుడు అని మీ అందరికీ చెప్తున్నాను. నేను చాలా సార్లు మన ఊర్లో వచ్చాను, చాలా మందితో మాట్లాడాను. మన తిప్పల వలసలో ఉన్న సమస్యలు నాకు తెలుసు. మత్స్యకార గ్రామాల్లో ముఖ్యంగా ప్రధానంగా ఉన్న సమస్య మంచినీటి సమస్య. ఖచ్చితంగా మీరు బోర్లు కొట్టుకుంటే ఉప్పు నీరు పడిపోతున్నది, మంచినీరు పడ్డా కూడా అది అందరికీ అందుబాటులో లేదు. ఖచ్చితంగా మనం చేసేది ఏంటంటే మన నియోజకవర్గంలో మీరు గెలిపించిన వెంటనే ఏడాది లోపే ప్రతి ఇంటికి కుళాయిలో మంచినీరు వచ్చేటట్టు చేస్తానని మీ అందరికీ కూడా మాటిస్తున్నాను. అంటే అది రక్షిత మంచినీరు. అంటే నేను మీ ఇంటికి వచ్చి మంచినీళ్ళు తాగాను అంటే ఖచ్చితంగా మీకు బాగుపడాలి, ఉపయోగపడాలి, నాకు ఉపయోగపడాలి. మీరు నాకు బాటిల్ ఇవ్వకూడదు. అలా ఉండే నీటిని సప్లై చేస్తామని మీ అందరికీ కూడా మాటిస్తున్నాను.